హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. ఈ వీడియో వచ్చేసి అంటే ఉగాది రోజు బచ్చాలు చేసాం కదా, ఆ వీడియో అయితే ఈరోజు పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకైతే ఒక లైక్ చేయండి. అలాగే మర్చిపోకుండా జర యాదుంచుకొని ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ముందుగానే నేనైతే శనగపప్పు అయితే మార్నింగే ఉడకబెట్టి పక్కకెట్టేసుకున్నాను అనమాట. తొందరగా ఉడుకుతుంది కదా మనకు, కుక్కర్లో వేసేసాను. అదైతే ఉడికిపోయిందనమాట, అదే చూపించాను మీకైతే. ఇక్కడ వచ్చేసి ఏంటంటే బెల్లం అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా కట్ చేసుకుంటే మనకు మిక్సీలో ఈజీగా గ్రైండ్ అయిపోతుంది అనమాట. లేదంటే కొంచెం ముక్కలు ముక్కలుగా ఉంటే మనం బచ్చాలు తినేటప్పుడు మనకు తగులుతూ ఉంటుంది అనమాట. ఇలా అయితే మనకు గ్రైండ్ అయిపోతుంది, స్వీట్గా ఉంటుంది అనమాట. తింటూ ఉంటే తినాలనిపిస్తూ ఉంటుంది. బెల్లం అలా నోట్లో అయితే కరిగిపోతూ ఉంటుంది అనమాట ఇలా ఇలా చేసుకుంటే. అందుకని ఇలా అయితే కట్ చేస్తూ ఉన్నానన్నమాట. ఒక గడ్డ అయితే నేను 1/2 కేజీ ఏమో తెచ్చాను, ఒక 1/4 కిలో అయితే సరిపోయింది. కొన్ని చేశానన్నమాట. ఇది వచ్చేసి ఈ యొక్క గడ్డ వచ్చేసి 1/4 కిలో ఉందన్నమాట. 1/2 కేజీ తెచ్చాను కదా, ఒక గడ్డ అయితే కట్ చేసుకున్నాను. మిగతాది వచ్చేసి ఇక పక్కకెట్టాను. ఇది అయిపోయాక చూద్దామని. టేస్ట్ అయితే చేయొద్దు కదా, మనం దేవునికి ఎట్టుకుంటాం కాబట్టి ఫస్ట్ దేవునికి చేశాక ఏమన్నా టేస్ట్ తగ్గిపోతే తర్వాత బెల్లం వేసుకుందామని ఇలా అయితే కట్ చేసుకున్నాను అనమాట. కాకపోతే కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్. ఇదైతే స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోయిందనమాట. ఇక ముందుగానే ఉడకబెట్టుకున్నాను కదా శనగపప్పు అయితే, అలాగే చపాతీ పిండి కూడా నేను ముందుగానే కలిపి పెట్టుకున్నాను. అప్పుడే కలిపి పెట్టుకుంటే మనకు బొప్పట్లు అనేవి చాలా స్మూత్గా వస్తాయి అన్నమాట. అప్పుడప్పుడే కలుపుకుంటే పిండి అనేది గట్టిగా ఉంటుంది కదా, ఇలా ముందుగానే కలిపి పెట్టేసుకోవాలి. అప్పుడు చాలా మంచిగా మనకు చపాతీ పిండి స్మూత్గా ఉంటుంది. బొప్పట్లు కూడా చాలా మంచిగా ఉంటాయి, తినడానికి కూడా పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఇలా అయితే కలిపి పెట్టేసుకున్న తర్వాత చపాతీ పిండిని ఇలా ఒత్తేసుకొని ఆయిల్తో చేస్తున్నాను అనమాట. నేను మొత్తం ఇక్కడ పొడి పిండి ఏమి వాడకుండా ఆయిల్తో అయితే ప్రెస్ చేసుకుంటున్నాను. ఇలా మనకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో ప్రెస్ చేసుకోవచ్చు. మీరు పెద్దగా కావాలనుకుంటే ఇంకా చపాతీ పిండిని కొంచెం ఎక్కువ తీసుకొని ఇలా పెద్దగా కూడా చేసుకోవచ్చు. నేనైతే మీడియం సైజులో అయితే చేసుకున్నాను అనమాట, మరి పెద్దగా ఏమొద్దులని. ఇలా అయితే ఒక్కొక్కటి ఇలా కాల్చేసుకోవాలన్నమాట. మీకు నెయ్యి కావాలంటే నెయ్యితో కాల్చుకోవచ్చు, నూనెతో అయినా కాల్చేసుకోవచ్చు అనమాట. నేను కొంచెం నెయ్యి అలాగే నూనె 2 కలిపి కాల్చేస్తున్నాను అనమాట. పిల్లలు ఇష్టంగా తింటారని పిల్లలకైతే నెయ్యి వేసి కాల్చేస్తున్నాను, బాగుంటాయి కదా అని. ఇలా అయితే కాల్చుకుంటాము. కొంతమంది ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కాబట్టి కొంతమంది పల్లి బచ్చాలు చేసుకుంటారు, నువ్వుల బచ్చాలు చేసుకుంటారు, ఇంకా కొంతమంది అయితే అన్ని రకాలు కూడా చేస్తారనమాట ఓపిక ఉంటే. నాకైతే ఎక్కువగా శనగ బచ్చాలంటేనే ఇష్టం అనమాట. ఈ పప్పు బచ్చాలంటేనే ఇష్టము నాకు, చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఫ్రెండ్స్. ఈ ఉగాది అంటే బచ్చాలన్నమాట ఫస్ట్ గుర్తొచ్చేది నాకైతే. చాలామందికి పచ్చడి అవన్నీ అంటారు కదా, అంతే చాలా బాగుంటుంది ఉగాది పండగ అంటే నాకు చాలా ఇష్టము. అంటే ఉగాదికి పచ్చడి ఉంటుంది, అసలు ఇంట్లో ఒక మంచి తెలుగుదనం ఉట్టిపడతా ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కరింట్లో ఇంటికి తోరణాలు, పూలు, పూజ అసలు మంచిగా సాంప్రదాయంగా ఉంటారనమాట. మిగతా పండుగలకి ఏంటంటే ఎక్కువగా నాన్ వెజ్, డ్రింక్ అవి ఉంటాయి కదా, ఈ పండగ మాత్రం చాలా బాగా చేసుకుంటారనమాట అందరూ. చాలా పూజ చేసుకొని మంచిగా అసలు చాలా బాగుంటుంది. ఇంట్లో కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. వేరే వేరే పండగలకైతే అంతగా అనిపించదు, ఎంజాయ్మెంట్ ఉంటుంది. కాకపోతే ఈ ఇల్లు అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ పండగకి వచ్చేసి ఇక బచ్చాలు ఇంకా మెయిన్ కాబట్టి ఇక బచ్చాలు అయితే చేస్తున్నాను అనమాట. నేనైతే ఈ సంవత్సరం శనగ బచ్చాలు అయితే ఇలా చేసుకుంటున్నాను అనమాట. అమ్మ వచ్చేసి ఇలాగే చేస్తుంది, ఇక నేను కూడా ఇలాగే నేర్చుకున్నాను, ఇలాగే చేస్తున్నాను అనమాట. నాకు ఇష్టం ఇక అందుకోసమని ఇక పిల్లలు కూడా ఇష్టంగా తింటారని ఇక బచ్చాలు అయితే చేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఇక శనగ బచ్చాలు కాబట్టి ఇలా ఒకటైతే కాల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళని ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. బొప్పట్లు వచ్చేసి పెద్దగా పని ఏమి ఉండదు. మనకు గారెలు మురుకులు కూడా చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది. ఇది ఒక 1/2 అవర్ గంట సేపు అయితే మనకు అయిపోతుంది అనమాట. మీకు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. ఫస్ట్ మనం దేవునికి పెట్టుకుంటాం కాబట్టి కావాలంటే ఒక ఒక కొన్ని చేసుకోవచ్చు, ఒక 10 చేసుకున్నా సరిపోతుంది. మనకి ఇన్ని కావాలని ఏముండదు. దేవునికి పెట్టుకొని మిగతాయి మనం తినేయొచ్చు. చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది అనమాట. బొప్పట్లు పెద్ద వర్క్ ఏమి ఉండదు, మనకు మిక్సీ పట్టేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఇలాచి అవన్నీ వేసుకుంటారు, కానీ నేనైతే ఏం వేయలేదు, నాకు ఆ ఫ్లేవర్ నచ్చదనమాట ఇలాచి వేసుకోవడం. శనగపప్పులోనే మిక్సీ పట్టేటప్పుడు వేస్తారు, కానీ నాకు అది వేస్తే ఫ్లేవర్ నచ్చదు. మీకు నచ్చితే మీరు వేసుకోవచ్చు, చెప్పలేదు కదా అని ఇప్పుడు చెప్తూ ఉన్నాను అనమాట. ఇలాచి కొంతమంది ఇష్టపడతారు కదా, వేసుకోవచ్చు అనమాట. శనగపప్పు ఉంటుంది కదా, కొంచెం మంచిగా డైజెషన్ కూడా అవుతుంది.
కొంతమందికి ఏంటంటే పప్పు కదా పడదు కదా, అలాంటి వాళ్ళకి ఇలాచి అవన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఏం వేయలేదు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయండి. ఇది అనమాట మా ఉగాది బొప్పట్లు.